కొత్తగా పెళ్ళైంది. నువ్విలా బుక్స్ కతుక్కపోతే నేను తిని పడుకోవాలా? అలా చేస్తే లైఫ్ బోర్ కొడుతుంది. మరైతే నన్నేం చేయమంటారు ఇప్పుడు? దిస్ ఈజ్ ద కరెక్ట్ క్వశ్చన్. చాలా బాగా అడిగావు. జీవితాంతం సంతోషంగా ఉండే ఒక టెక్నిక్ చెప్తాను. కూర్చో. చిలిపి దొంగ! నువ్వు ఇప్పుడు ఈ ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నావో నాకు బాగా తెలుసు. శ్రావణి, నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు రాంగ్ ఇంటెన్షన్ లేదు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఎస్, మనం ఒక నిర్ణయం తీసుకుంటేనే లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వగలం. ముందు కూర్చో చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఏంటి, అవతలేదో అర్జెంట్ పనున్నట్టు అలా మంచం అంచుని కూర్చున్నా? కొంచెం దగ్గరగా కూర్చో. సరే, ఇప్పుడు చెప్పండి. నీకో విషయం తెలుసా? భార్యాభర్తలు కూర్చుంటే గాలికి కూడా చోటు ఇవ్వకూడదు. అర్థమైంది. మీరు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటో. లే శ్రావణి, వేరే విషయం ఉంది, కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. అందుకే ఆలోచిస్తున్నాను. ప్రేమికులు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే చుట్టూ ఉన్నవాళ్ళు శత్రువులే కుట్రలు చేస్తారు, అవమానాలు చేస్తారు, కష్టాలు కలిగిస్తారు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా అన్నిటినీ ఎదుర్కోవడానికి పడే పాటలే అబ్బో భరించలేం. శ్రావణి, నేను ఇలా అన్నందుకు బాధగా ఉందా? అవును. ఎందుకలా అన్నారు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటని చాలా మందిని అడిగాను. అందరూ ఒకటే సమాధానం చెప్పారు. ఒకే ఒక్కరి వల్ల ఈ సమస్య తీరుతుందన్నారు. వాళ్ల వల్లే విడిపోయిన బంధాలు మళ్ళీ ముడిపడతాయన్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుందన్నారు. పైగా వాళ్ళు దేవుళ్లతో సమానం అన్నారు. వాళ్ళ ఇంట్లో కాలు పెడితే సంతోషాలే సంతోషాలన్నారు. ఈ సస్పెన్స్ అంతా ఆపి వాళ్ళెవరో చెప్తారా? వాళ్ళెవరో కాదు శ్రావణి, మనకి పుట్టబోయే పిల్లలేనట. చిప్పోండి. ఈ ముఖ్యమైన విషయం గురించేనా మీ లెక్చర్? అవును శ్రావణి, ఇది ముఖ్యమైన విషయం కాదా? మనకున్న సమస్యలు తీరాలి అంటే ఆ అవతార పురుషులు రావాల్సిందే అని అందరూ అంటున్నారు. అందుకే మనం వాళ్ళ రాక కోసం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మీ బుద్ధి చాలా చదివాను, కానీ దూరం జరగండి. తెల్లవార్లు చదువుకో శ్రావణి. సుబ్రహ్మణ్యం బుద్ధిగా నిద్రపోతాడు. పాపం సుబ్రహ్మణ్యం. శ్రావణి వాణ్ణి కరుణించదు. ఏంటి, కోపమా? కాదు, ఆనందం. ఒంటరిగా పడుకోబోతున్నానని పరమానందం. నువ్వెళ్ళి చదువుకోపో. 4 గంటే 4 గంటలు చదువుకొని వచ్చేస్తాను. నా బంగారు కొండవి కదూ, ప్లీజ్. 4 గంటలకి తెల్లారిపోతుంది. రెడీ అయి కాలేజ్కి వెళ్ళిపోవాలి. పో. వేయి వర్ణాల బంధం చేరి కోరింది అందం, హాయి రాగాల ప్రాయం కోరి హృదయాల గంధం, ఎద ఎదురేగు వేళ చెలరేగే జ్వాల మనసా చెలి మదనాలలోన శిథిలాల యానాహి ప్రేమ వ్యధ సంధ్యారాగం సాగే వేళ గుండెల్లోన మౌనం ఏమిటో ఏదో బంధం బంగారు, వేళ దూరం చేసే దాహం ఎందుకో శ్రావణి. మనసన్నది మంటల కాలం వలపన్నది వేసవి స్నేహం ఎదలోని గాయాలు ఎదురా శ్రావణి, ఇటు ఇటు ఇటు. నీ మౌనాలు నిదరువే ఏంటి బంగారు, ఆ, 4 సంవత్సరాలు చదువు 4 నిమిషాల్లో చదివేశావా? ఎంత తొందరగా వచ్చేసావు? ఏంటి చదివేది? పుస్తకంలోనూ మీ మొహమే కనిపిస్తుంది. మీరన్న మాటలే రాసున్నట్టున్నాయి, అవే వినిపిస్తున్నాయి. నోట్స్ రాద్దామంటే మీ పేరే. మీరు పక్కనున్న అదే చిలిపల్లరి, దూరంగా ఉన్న అదే అల్లరి. భరించలేకపోతున్నాను. అలా అయితే కళ్ళు మూసుకొని చదువుకోవచ్చు కదా.
కళ్ళు మూసుకుంటే మనసులో నుంచి మీ మాటలే వినిపిస్తున్నాయి. సరే, ఇక్కడ నుంచి బుద్ధిగా ఉంటానులే. ఏ అల్లరి చేయను. వెళ్ళి చదువుకో. ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా? అదేం ప్రశ్న? బాగా చదవాలి, ఫస్ట్ రావాలన్నదే కదా నీ కల. మీ మాటలు ఇంకొకసారి ఆలోచించి చూశాను. ఏంటవి? అదే అవతార పురుషుల గురించి మాట్లాడారే. చదువుకునే టైంలో వేరే ఆలోచనలేవి రాకూడదు. వెళ్ళి శ్రద్ధగా బుద్ధిగా చదువుకో. వెళ్ళు. మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తోంది. భర్త మనసు తెలుసుకొని భార్య నడుచుకోవాలి కదా. ఏయ్ ముద్దు, నేనేమి శివాలెత్తి చిందులేయడం లేదు. తమాష్ కన్నాను. అది నిన్ను డిస్టర్బ్ చేద్దామని కాదు. నాకన్నా చదువే ముఖ్యం. చదువు తర్వాతే ఏదైనా. రికార్డ్ రాయకపోతే మేడం తిడుతుంది, అందుకే అలా. నేనేమీ సంజయ్షి అడగలేదు కదా. చదువుకో అంటున్నాను. ఫస్ట్ నువ్వు స్టూడెంట్వి, ఆ తర్వాతే నా భార్యవి, పుట్టబోయే పిల్లలకి తల్లివి. ఇప్పుడు నీ ధ్యాసంతా చదువు మీదే ఉండాలి. ముందు చదువుకోపో. నీకు నిద్రొచ్చినప్పుడు చెప్పు, టీ పెట్టిస్తాను. రికార్డ్ రాయడానికి చేయనో పెడితే నేను హెల్ప్ చేస్తాను. నా శ్రీమతి చదువుకి ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నా భార్య పెద్ద ఇంజనీర్ అవ్వాలని నా ఆశ. నా నమ్మకాన్ని గెలిపించు. వెళ్ళి చదువుకో. సరే. ఇంకా స్పీడ్గా నడవాలి మహేశ్వరి. అప్పుడే ఆక్సిజన్ బాగా బాడీకి చేరుతుంది. ఈ టైంలో వచ్చే ఆక్సిజన్ ఫుల్ బాడీకే కాదు, మనసుకు కూడా చాలా ఉపయోగం. ఇలా మార్నింగ్ వాక్ మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. జనరల్ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, వాటి వల్ల ఎంతో డిప్రెషన్. దాని నుంచి రిలాక్సేషన్ మెడిసిన్ ఇవ్వలేదు, కానీ వాకింగ్, మెడిటేషన్ ఆ రిలాక్సేషన్ ఇస్తుంది. చూడమ్మా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నాకు కష్టం అనిపించిన రోజు నేను దేవుణ్ణి వేడుకోలేదమ్మా. నాకు ఇష్టమైన దారిలో నడిస్తే నా సమస్యలకు పరిష్కారం దొరికింది. నన్ను నేను సమాధానపరుచుకునేవాణ్ణి. అదే నాకు కాన్ఫిడెన్స్నిచ్చింది. మనకి మన నమ్మకమే గొప్ప ధైర్యం అమ్మా, తిరుగులేని ఔషధం. పెదనాన్న, నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు. ఎప్పుడు స్ట్రైట్ గా మాట్లాడే మీరు ఇప్పుడెందుకు ఇలా ఎటో తిప్పి చెప్పాలని చూస్తున్నారు? ఏమీ లేదమ్మా. ఇంకా దాచాలని చూడకు పెదనాన్న. పెళ్లి కొడుకు వాళ్ళు ఏమన్నారు? ఎందుకమ్మా ఆ విషయం అడుగుతున్నావు? పొద్దున్నే వాకింగ్కి వెళ్దామన్నప్పుడే నాకు అర్థమైంది. ఆ డాక్టర్ ఏమన్నాడు? నేను నచ్చలేదన్నాడా? మీ అమ్మాయికి వేరే అతనిచ్చి పెళ్లి చేయమన్నాడా? లేక కొన్నాళ్ళకి చూద్దామన్నాడా? నీకెలా తెలుసమ్మా? అంటే నేను అతనికి నచ్చలేదని అర్థం. నాకు తెలుసు అతని దగ్గర నుంచి ఈ సమాధానమే వస్తుందని. ఎందుకంటే అతను నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు అతను మాట్లాడిన పద్ధతి సరిగా లేదు. అవును పెదనాన్న, నా మీద అతనికి నమ్మకం లేదు. అతనికి ఎవరో ఫోన్ చేసి నేనెవరినో ప్రేమించానని చెప్పారంట. ఒకవేళ నాకు అతనితో పెళ్ళైనా నేను ప్రేమించిన వాడితో లేచిపోతానన్నారంట. మీరు బాధపడతారని చెప్పలేదు. నా గురించి చెప్పుడు మాటలు విని నమ్మినవాడు పెళ్లి చూపులకి ఎందుకు రావాలి? నన్నెందుకు అడగాలి? ఇడియట్. అసలు డాక్టర్ కాదు వాడు, సాడిస్ట్. మరి ఈ విషయం ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదమ్మా? పైగా నా గురించి నేనే ఫోన్లో మాట్లాడుకున్నానంట. చెడిపోయాను, లేచిపోయాను అని తన గురించి తానే ఎవరైనా పచ్చిగా చెప్పుకుంటారా? ఆ ఫోన్ కాల్ వ్యవహారం అంతా అబద్ధం అనిపిస్తుంది. నేను నిజంగా చెడిపోయిందాన్నా అవునా కాదా అని తెలుసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అందుకే ఆ ఫోన్ కథ అల్లాడు. సుబ్రహ్మణ్యం గురించి నువ్వు మాట్లాడావని చెప్పాడు. అసలు అతను అడగకుండానే నువ్వెందుకు చెప్పావమ్మా? మాట్లాడకూడదా పెదనాన్న? నా గురించి మీరు అతనికి ఏమీ చెప్పలేదా? చెప్పానమ్మా, నీ గురించి అన్ని విషయాలు అతనికి చెప్పాను. అలాంటప్పటికి నేను చెప్తే తప్పేముంది? అతనికి నా మీద కన్నా ఆగిపోయిన నా పెళ్లి మీదే అనుమానం ఎక్కువగా ఉంది. ఆ డాక్టర్ మొదటిసారి నన్ను కలిసింది మన ఇంట్లో కాదు, మరి సుబ్రహ్మణ్యాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కలిశాడు. అప్పుడే అతను నాకు అతనికి సంబంధం ఏంటని అడిగాడు. నేను జస్ట్ ఫ్రెండ్ అన్నాను. అదే ప్రశ్న పెళ్లి చూపుల్లో కూడా అడిగాడు. తనేదో అనుమానంతో ఉన్నాడని నిశ్చితార్థం దగ్గర నుంచి ఆగిపోయిన పెళ్లి దాకా అన్ని విషయాలు చెప్పాను. నా మనసులో ఏ దురుద్దేశం లేదు అని చెప్పినా అతనికి నా మీదున్న అనుమానం పోలేదు. సుబ్రహ్మణ్యానికి పెళ్ళైందని తెలిసినా అతను నిన్ను వదిలేశాడా అని అడిగాడు. దాని అర్థం ఏంటి పెదనాన్న? ఛ, చదువుకున్నాడు, సంస్కారం ఉందనుకున్నాను. ఇంత దిగజారి మాట్లాడతాడా? అసలు అలాంటి వాడిని ఎందుకు చూశారు? అతను డాక్టర్ చదువుకునుండొచ్చు,
కానీ అవతల వాళ్ళ ఆత్మాభిమానం గురించి అస్సలు ఆలోచించడు. నేను నచ్చకపోతే నాతో డైరెక్ట్గా నచ్చలేదు అని చెప్పాలి, అంతేగాని మిమ్మల్ని పక్కకు పిలిచి తను పెద్ద సంస్కారవంతుడిగా మీ దగ్గర బిల్డప్పా? పెళ్ళి ఆగిపోతే ఆ కుటుంబంతో శత్రుత్వం పెంచుకోవాలే గాని ఇంకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం ఎందుకని అడిగాడు. పెళ్ళి ఆగిపోతే ప్రేమ చూపించడం తప్ప? అతను తప్పంటాడు. అలాంటి వాడితో పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. అతను చదువుకున్న మూర్ఖుడు, వట్టి అనుమానపు మనిషి. చీకొట్టి వదిలే అమ్మా. అమ్మా మహేశ్వరి, సారీ అమ్మా, నన్ను క్షమించు. నాకు సారీ చెప్పడం ఏంటి పెదనాన్న? వాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పింది నేనే కదమ్మా. నన్ను నమ్మే కదమ్మా నువ్వు పెళ్లికి ఒప్పుకుంది. ఇలాంటి వాడని తెలిసేసరికి నాకు చాలా బాధగా ఉందమ్మా. వదిలేండి పెదనాన్న, ఎవరి తలరాతని ఎవరు మార్చగలరు? మనసులోని వాళ్ళతో మాట్లాడటం వేస్ట్. ఛా, ఎవరిని నమ్మి నీకు సంబంధం చూడాలో నాకు అర్థం కావటం లేదు. అందరూ ఇలాగే అయితే ఎలాగా అని భయమేస్తోందమ్మా. అద్ది అలా రండి దారికి. అందరూ అలాగే ఉంటారా? భయపడకండి, నా కోసం ఒక మంచి మనసున్నవాడు ఉండే ఉంటాడు. అమ్మా మహేశ్వరి, అయితే నీకు మరో సంబంధం చూడమంటావా? చూసారా, ఒకటి పోతే ఇంకొకటి అంటున్నారు. తొందర పడితే తప్పే జరుగుతుంది. ఓ 6 నెలలు టైం ఇవ్వండి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. నాకు అలాగే అనిపిస్తోందమ్మా. ఒక 6 నెలల్లో సంవత్సరం ఆగితే మంచిది అనిపిస్తోంది. అప్పుడు సుబ్రహ్మణ్యం సెటిల్ అవుతాడు. ఎవరు నీ గురించి అనుకున్నా నాన్ సెన్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఏమంటావమ్మా? డాక్టర్ విషయాన్ని డాడీతో చెప్పారా పెదనాన్న? లేదు, అతను ఇలా అన్నాడని తెలిస్తే వీడి ఆవేశంలో ఏం చేసినా చెయ్యొచ్చు. అనుమానించినా కాస్త తెలివైన పనిచేశాడు. పైగా ఎంతో ఆనెస్ట్గా నువ్వు సుబ్రహ్మణ్యాన్ని మర్చిపోలేకపోతున్నావని, డిప్రెషన్లో సైకోలాగా మారుతున్నావని అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నిన్ను సైకియాట్రిస్ట్కి చూపించమన్నాడు. అసలు చూపించవలసింది నిన్ను కాదమ్మా, వాణ్ణి, ఆ సైకో శాడిస్ట్గా. ఏం బాబు పోలీసు, ఈ వెతుకులాట్లోనే ముసలాడు అయ్యేలా ఉన్నావు. దేని గురించి నాయనా అంతలా వెతుకుతున్నావు? దేని గురించండి వాడు వెతుకుతున్నాడు? ఎవరికి తెలిసే? కర్మగాలి పోలీస్ అయ్యాడు. దేనికోసం ఇల్లంతా గాలించేస్తున్నాడు. మనం అడిగితే వినిపించుకోవటం లేదు. వాడి దారిని వాడు వెతుక్కుంటున్నాడు. మనం అడిగితే గుర్రమంటున్నాడు. అసలు వీడిని చూస్తుంటే వీడి పోలీసేనా అని అనుమానం కలుగుతోంది. నా కాలు బ్యాగ్ది. ఇక్కడ కూడా లేవు. అసలు దేని గురించో చెప్పరా, మేం కూడా సాయం చేస్తాంగా. అవసరం లేదు, నేను ఎత్తుక్కుంటాను. అసలు దేని గురించి వెతుకుతున్నావురా? అబ్బబ్బబ్బబ్బా, ప్రశ్నలతో చంపేస్తున్నారు. నా సాక్షులు కనపట్లేదు, ఎత్తుక్కుంటున్నాను. పెద్ద ఎదిగి పెట్టి వాళ్ళగా. సరిపోయిందిలే. తల ఉంది గాని మెదడు లేదన్నట్టు షూస్ ఉన్నా గాని సాక్స్ లేవా? అసలు వీడెప్పుడు బాగుపడతాడో అర్థం కావటం లేదే. రేయ్, వెతికి కనిపెట్టగలిగిన వాడే పోలీసురా. నీ ఏదిలో నేను పోలీస్ డ్యూటీ ఎలా చేసేవాడో తెలుసా నీకు? ఏవండి, మీరు కాస్త ఆగుతారా? వాడికి డ్యూటీకి టైం అవుతోంది. సాక్స్ వెతుక్కొనివ్వండి. వాటి కాళ్ళొచ్చి ఎటో వెళ్ళిపోయి ఉంటాయి. ఏదైనా ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే ఈ వెతుకులాట్లు ఉండవుగా. రేయ్, వెతకరా, వెతుకు, బాగా వెతుకు. నువ్వు రిటైర్ అయ్యే లోపుగా దాన్ని పట్టుకుంటే గవర్నమెంట్ నీకో బహుమతి ఇస్తుందిరా. కానీ రామ్మా శ్రావణి, రా. ఏ ఇక్కడే నిలబడ్డావే? ఎరా, ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాదగా పిలవడం తెలీదా? వాడు ఎదిగాడే గాని వాడికేం తెలీదమ్మా. రా కూర్చో. పర్లేదాంటీ. ఏంటమ్మా విశేషాలు? ఏమున్నాయి ఆంటీ, అంతా మామూలే. రామ్మా కొత్త కోడలా, అంత దూరం నుంచి రావడానికి ఇప్పుడు తీరుబడైందా? నేను రావాలని అనుకున్నాను కానీ వీలు పర్లేదు అంకుల్. అవునవును,
అక్కడి నుంచి రావాలంటే ఫ్లైట్లో రావాలి కదా మరి కష్టమే. అందరూ మీలా తీరుబడిగా టీవీ చూస్తూ కూర్చోరు. ఆడాళ్ళన్నాక చాలా పనులుంటాయి. ఆహా అవునవును, కోడల పిల్లకి చాలా పనులుంటాయి. ఇంట్లో గంపెడి మంది ఉన్నారుగా. వండి వార్చాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, బళ్ళకి పంపించాలి. అవునవును, చాలా పనులే. నరేష్ను వదిలేసి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారా? లేకపోతే ఏంటే, మూడు పెళ్ళం ఇద్దరు, 4 ఇడ్లీలు గెరిటెడ్ చట్నీ వేస్తే టిఫిన్ అయిపోతుంది. హ్మ్, చిటికలో వంట చేసి ఓ గంట మన ఇంటికి వచ్చి 4 మాటలు మాట్లాడితే మనము సంతోషిస్తాంగా. కోడలు మన ఇంట్లో ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది కదే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్త కాపురం, వాళ్ళకి సరదాలు సంతోషాలు ఉంటాయి కదా. అవన్నీ వదిలేసి ముసలాయన దగ్గరికి కబుర్లకి రావాలా? ఏయ్, నేను నీకు ముసలాళ్ళ కనిపిస్తున్నానే? నేనేదైనా అంటే దాని వెనక చాలా అర్థం ఉంటుందే. ఏమంటావమ్మా? ఒరే, ఇంట్లో జ్యూస్ ఉంది, తెచ్చి వదినికివ్వు. నువ్వు తెచ్చి అమ్మా, నాకు డ్యూటీకి టైం అయింది. ఒరే, ఇంటికొచ్చిన మనిషిని ఎలా ఉన్నావని పలకరించలేదు, కనీసం లోపలికి రమ్మని అడగడానికి చేతకాలేదు. ఎందుకురా అంత తొందర? సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉన్నాడా శ్రావణి? అదేంట్రా అలా పేరు పెట్టి పిలుస్తావు? మంచి మర్యాద లేకుండా వదినాన్ని పిలవచ్చుగా.